వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, 3 సార్లు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఐఏసీ చైర్పర్సన్ గా నామినేట్ అయ్యారు. లక్ బాగుంది. లక్ బాగుండంతో మంత్రి పదవి కూడా వచ్చింది. క్రీడలు, యువజన, సాంస్కృతిక, పర్యాటక రంగాలు వీటన్నిటికీ సంబంధించి మంత్రి పదవిని అప్పగించారు. మంత్రి పదవిని అప్పగిస్తే ఆవిడేం చేసింది? పర్యాటక శాఖ మంత్రిగా పర్యటించడం మాత్రమే పనిగా పెట్టుకొని ఆవిడే పర్యటించింది. ఆవిడ పర్యటించడం మూలంగా మాత్రమే ఆ శాఖకి పర్యాటక శాఖ అన్న పేరు కూడా వచ్చింది. షీఈ్ నన్ అదర్ దెన్ రోజా సెల్వమణి, నగరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత కొట్టొచ్చినట్టు ఆవిడికి సరిపోతుంది. మాట్లాడితే నోరేసుకుని పడిపోవడం, బాడీ షేమింగ్లు చేయడం, ఇష్టారీతిన మాట్లాడడం, ఇవి పక్కన పెడితే ఇక ఆవిడ కథ ముగిసిందా? రాజకీయ జీవితం ఇక లేనట్లేనా అంటే లేదని చెప్తున్నారు రాజకీయ పండితులు. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి దర్శనాలు, దాని మీద ఎంత దందా జరిగింది, అందులో ఈవిడ పాత్ర ఎంత? ఎందుకంటే ఒక లెటర్ మీద, ఒక ప్రజాప్రతినిధి ఇచ్చేటువంటి ఒక లెటర్ మీద కేవలం 6గురిని మాత్రమే అలౌ చేస్తారు. అలాగే నెలకి కేవలం 30 లెటర్లు మాత్రమే వీళ్ళకి ఒక కోట అనేది ఉంటుంది. కొంతమందికి 15 మాత్రమే ఉంటాయి. కానీ ఈ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో మా అబ్బ సొత్తు, మా జాగీరు అనుకున్నట్టుగా ఒక్కొక్క లెటర్ మీద 50 మందిని 100 మందిని తీసుకొని బ్రేక్ దర్శనాలకు వెళ్ళిపోయారు. సామాన్యుడికి ఎక్కడ దర్శనం దొరకలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. నాకే దర్శనానికి దొరకలేదు. వీళ్ళకి మాత్రం మందలుగా ప్రజలు తీసుకుని వెళ్ళిపోవడం, దీనికి కొంతమంది కమేడియన్లు వత్తాసు పాడడం, కొంతమందికైనా విఐపి బ్రేక్ దర్శనం దొరికేలా చేశారు కదా అని. దాని వెనకాల ఉన్నటువంటి వ్యాపారం మాత్రం వీళ్ళకి ఎవరికి కూడా కనిపించలేదు. ప్రజలెవరు సామాన్యులు కాదా? మరి వాళ్ళకి కూడా దక్కాలిగా. వీళ్ళ అనుచరులకి మాత్రమే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా వాళ్ళకి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు దొరకాలి అని చెప్పి. సరే, ఇది కూడా పక్కన పెడితే క్రీడా శాఖ కూడా ఉంది. ఈ క్రీడా శాఖకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సంస్థ కూడా ఉంది, క్రీడా ప్రాధికార సంస్థ. దానికి చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని యూట్యూబ్ స్టార్ ని తీసుకొచ్చి, అతనికి రాజకీయ చరిత్ర పెద్ద లేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. బైరెడ్డి ఫ్యామిలీకి రాజకీయ చరిత్ర ఉంది, కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి రాజకీయ చరిత్ర లేదు. ఏదో రాజకీయం నేను చేస్తున్నాను అంటాడు. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయిపోయి వైరల్ వీడియోలు అవడంతో యూత్ ఐకాన్ కింద ఇదంతా అయిపోవడం, ఎలివేషన్ తప్పితే ఏం లేదు. కొన్ని ఎస్ఏపీ చైర్మన్ గా ఏం చేశాడా అంటే చేసింది ఏం లేదు. అయితే దీంట్లో ఒక కుంభకోణం జరిగింది, 100 కోట్ల రూపాయల కుంభకోణం దీంట్లో జరిగింది అని ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా చేశారు వైఎస్ఆర్సీపీ నేతలే కొంతమంది. నగరిలో రోజా వ్యతిరేక వర్గంగా ముద్రపడినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఇదిగో ఇందులో ఇంత చేసింది ఈవిడ. ఆడుదాం ఆంధ్ర, ఈ కార్యక్రమం అందరికీ తెలిసిందే. ఈ ఆడుదాం ఆంధ్ర కింద ఏమేం జరిగాయంటే అక్రమాలు బాగా జరిగాయి. నాసి రకం ఆ క్రీడా సామాగ్రిని అంతా కూడా తీసుకొచ్చి పంపిణీలు చేసి దాంట్లో ఎంత బొక్కారు ఏంటి అనే లెక్కలు తీస్తుంటే మొత్తం అంతా కూడా కనిపిస్తోంది. అలాగే టూరిజం కి సంబంధించి ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ కి సంబంధించినటువంటి అంశం ఆవిడ మెడకే చుట్టుకుంటుంది. తరువాత ఇటీవల బయటపడినటువంటి కడపలో 4 స్టార్ హోటల్, పులివెందులలో, కడప జిల్లాలో పులివెందులలో 4 స్టార్ హోటల్ పేరుతో వైఎస్ఆర్సీపీకి సంబంధించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి సంబంధించి, ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఒకతనికి సంబంధించిన బంధువు, సమీప బంధువు 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కట్టడాన్ని అక్కడ ఇంకా పూర్తిగా కట్టలేదు. దాన్ని ఆగమేఘాల మీద కొనిపించేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. కొనిపించేసిన తరువాత దాన్ని మళ్ళీ 4 స్టార్ హోటల్ కింద మార్చాలి అని చెప్పి ఇంకో 25 కోట్ల రూపాయలకి టెండర్లు కూడా పిలిచేశారు, అప్రూవల్స్ ఇచ్చేసి. ఇది ఇంకా భారీ అవినీతి. సో చివరాఖరికి ఇవన్నీ వెళ్ళి ఎవరి మెడకి చుట్టుకుంటున్నాయంటే సొంతంగా తాను చేసినటువంటి అవినీతి మాత్రమే కాదు, మంత్రిగా ఉండి నిర్ణయాలు తీసుకొని చేసినటువంటి పనులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి కూడా రోజా మెడకే చుట్టుకోబోతోంది. త్వరలోనే ఆవిడ రాజకీయ చరిత్ర అనేది ముగుస్తుంది. చేసినటువంటి తప్పులు వీటన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందే. ఏమన్నా అంటే నేను ఒక ఆర్టిస్ట్ ని కాబట్టి నేను సంపాదించిన దాంట్లో మా ఆస్తుల్లో నేను కారు కొనుక్కున్నాను, ఇది చేశాను. కొడుక్కి 3 కోట్ల విలువ చేసేటువంటి కారు ఎక్కడి నుంచి వచ్చింది?
ఆవిడ చిట్ట, ఇల్లు కట్టుకున్నటువంటి తీరు, వీటన్నిటి, ఎందుకంటే సినిమాల్లో ఇటీవల కాలంలో నటించింది ఏం లేదు. ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఆవిడకి ఎంత ఇచ్చేవాళ్ళు ఏంటో తెలియదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సగం వరకు చేశారు, కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత మానేశారు. మరి అప్పటి నుంచి ఎక్కడి నుంచి వీడికి వస్తే ఇసుక దందాల్లో కూడా ఈవిడ పాత్ర ఉంది అనేది తెలుస్తోంది. అలాగే ఈ టికెట్లు అమ్ముకోవడం, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఆ వార్డు మెంబర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ టికెట్లు అమ్ముకొని ఇవి కూడా చేశారు. అలాగే ముడుపులు బాగా తీసుకున్నారు. తిరుపతి వెళ్ళాలి అంటే లెటర్ కి సంబంధించి ఒక పర్సన్ కి 5 నుంచి 10,000 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనానికి ఇవ్వాలి అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి లెక్కలు బయట పెడితే కథ ముగిసినట్టేగా. అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నటువంటి సామెత ఇవిడికి పనిచేస్తుంది అని చెప్పేది. పనితీరు బాగుంటుంటే, ఇదిగో క్రీడా సంస్థకి సంబంధించి నేను ఇటువంటి పనులు చేశాను, పర్యాటకానికి నేను ఇది చేశాను, సాంస్కృతిక రంగానికి ఇది చేశాను, చెప్పుకోవడానికి ఏం లేవు, అంతా భజన చేశారు. జగన్మోహన్ రెడ్డి భజన తప్పితే రాష్ట్ర టూరిజం కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ వీళ్ళు చేసింది ఎక్కడా ఏం లేదు. టెంపుల్స్ ని డెవలప్ చేసింది ఏం లేదు. టెంపుల్ టూరిజం ని డెవలప్ చేసింది కూడా ఎక్కడ వీళ్ళు ఏం లేదు. ఇంకా మాట్లాడితే గుళ్ళలో రథాలు తగలబెట్టారు, విగ్రహాలు పగలగొట్టారు, ఇవే జరిగాయి. సో రోజా కథ ఇక్కడితో సమాప్తం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రోజా అరెస్ట్ అవుతుందా? అక్రమాస్తులన్నీ మళ్ళీ రికవరీ చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.